నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమః దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవి నవరాత్రిలో శుభాకాంక్షలు మీకు కూడా శుభాకాంక్షలు అన్న దసరా శుభాకాంక్షలు ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యల్లో నుంచి మనం కనుక చూసుకుంటే దశ మహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాలని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేసే మొత్తం అసలు తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం పళ్ళు తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అది పూర్వజన్మ సుకృతం మనకి రావాలని రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చేయాలి మరి 8వ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది తద్వారా ఏ గ్రహశాంతి ఖచ్చితంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది జయప్రద గారు తప్పకుండా అన్న సో 8వ రోజు అవతారం అంటే దుర్గా అమ్మవారు అవతారం అంతేగా దుర్గాష్టమి దుర్గా అమ్మవారు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అమ్మవారు అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ జీవితంలో జాతకంలో పితృ దోషాలు కానీ శాపాలు కానీ స్త్రీ దోషాలు కానీ ఉన్నాయి వివాహాలు ఆలస్యంగా అవుతున్నాయి వివాహాలు అవ్వట్లేదు అయితే మా కుటుంబానికి ఏదో దిష్టి ఉందండి ఏదో చేశారు అందుకే మా కుటుంబం పైకి రావట్లేదు ఇలా రావట్లేదు సో ఎంత చేసినా అక్కడే ఉండిపోతున్నాం ఆ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అండి ఆర్థిక ఇబ్బందులు అసలు అనుకోకుండా కాదు చాలా భారంగా అనిపిస్తున్నాయి అనే విషయాలు ఉన్న వాళ్ళందరూ కూడా దుర్గా ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడతారు ఎందుకంటే ఇలాంటి బాధలు మానసికమైన ఇబ్బందులు ఏ పని చేసినా గుర్తింపు లేకపోవడం దాని మీద వీళ్ళకి భారంగా మారడము ఏది చేసినా లాసులు రావడం అనేది ఏంటంటే జాతకంలో రాహు మహాదశ యోగించకపోయినా రాహు యొక్క యోగించకపోయినా ఇబ్బందులు అంటే రాహు మహాదశ యోగించకపోయినా రాహు ఒకవేళ యోగ కాలంలో లేకపోయినా వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి సో రాహు పెట్టే బాధలు ఏంటంటే అన్నిటికంటే మెయిన్ అంటే బద్ధకాన్ని మన ఇంట్లో చాలా మంది సోమరిపోతులాగా ఉండిపోయి తిని పడుకుండి ఏం చేస్తారు కానీ పొద్దున్న లేస్తాడు టీవీ చూస్తాడు తింటాడు పడుకుంటాడు పొద్దున్న లేస్తాడు టీవీ చూసి పడుకుంటాడు ఇలా అనుకునే బాధలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దుర్గా ఆరాధన చేస్తూ అంటే దుర్గా అమ్మవారి నామాన్ని జపం చేసుకుంటూ చక్కగా ఆ అమ్మవారిని పూజించేసుకుంటే ఇంట్లో ఇలాంటిగా అంటే ఏమి చేయకుండా పని చేయకుండా రివర్స్ మాట్లాడే వాళ్ళు బద్దకించే వాళ్ళు స్తోమరిపోతులు అందరూ కూడా తొలగిపోతారు ఇక దుర్వ్యసనాలు కూడా రాహు
ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దుర్వ్యసనాల నుంచి మందు అలవాట్లు దానికి ఖచ్చితంగా ఏంటంటే పరిహారం చేయించుకోవాలి. చాలా పెద్ద పరిహారం చేయాలి. ఇప్పుడు మనం చేసే పరిహారం ఏంటంటే ఒక్కరోజు వీళ్ళు దుర్గా అమ్మవారిని ఆరాధించడం వల్ల పరిహారం దొరికే మార్గం దొరుకుతుంది. ఏ విధంగా చేయొచ్చు పరిహారం అనేది మార్గం దొరుకుతుంది. ఇప్పుడు చాలా మంది పుట్టిన తేదీ లేకపోతే సమయం తెలియకపోవడం వల్ల ఇంట్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. లేదా డబ్బులు నిలబడకపోవట్లేదు, ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది ఒకరి తర్వాత ఒకరికి. ఇంట్లో పోనీ ఏదైనా అన్ని సర్దుకుందాం అనుకుంటే ఏదో ఒక బాధ, మనశ్శాంతి లేకపోవడం, అశాంతిగా ఉండడము, ఏదో ఒక పసిపిల్లలు ఎప్పుడు ఏడవడం, ఇంట్లో ఏదో ఒక బాధ, వాళ్ళు సరిగ్గా తిండి తినకపోవడము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఉండే ప్రారంభ కర్మలతో పాటు ఈ జన్మలో ఈ కాలంలో ఏమంటే చేతబడులు చేస్తుంటారు కదా, చేశారేమో అనే అనుమానం ఉందంటారా, వాళ్ళకున్న సంరక్షణ అవుతుంది ఇది చేసుకోవడం వల్ల. అంటే ఏంటంటే అలాంటి దృష్టి దోషాలు ఏమైనా ఉంటే అన్ని తొలగిపోతాయి ఈ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల. సో ధైర్యం కలుగుతుంది మనుషులకి, ధైర్యంగా మేము చేయగలమని అనేది వాళ్ళకి కలిగి చేస్తారు ఏ పనైనా. ఇప్పుడు సోమరిగా ఎందుకుంటారు ఎవరైనా అంటే మేము చేయలేము అన్న ఒక మనసులో ఒక మనోభావం, ఒక పిరిగితనం వల్ల ఆ పిరిగితనాన్ని తొలగిపోతుంది, ధైర్యంగా పనులు చేయగలుగుతారు. సో దుర్గా అమ్మవారి ఆరాధన దుర్గే రక్షిణ నమః అనే మంత్రాన్ని పొద్దు నుంచి చేసుకుంటూ సాయంకాలం అమ్మవారికి పూజ. సో చక్కగా దుర్గా స్తోత్రాలతో అమ్మవారికి పూజ చేయడం, లలితా సహస్రనామంతో పూజ చేయడం. సో లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళు లలితా సహస్రనామం చదువుకోవాలి, లలితా సహస్రనామం రాని వాళ్ళు లలితా సహస్రనామాన్ని పెట్టి చక్కగా వీళ్ళు శ్రీమాత్రే నమః అని 1000 సార్లు తక్కువ కాకుండా అమ్మవారి మీద కుంకుమ అర్చన చేస్తూ ఉండాలి. కుంకుమతో అర్చన చేయడం వల్ల ఆ వీళ్ళకున్న గ్రహశాంతి జరుగుతుంది అనమాట. ఎక్కువ కుంకుమార్చన ఎక్కువ చేయాలి ఆ రోజంతా. అంటే అమ్మవారి దగ్గర ఒక ఫోటో గానీ ఫ్రేమ్ల దగ్గర గానీ లేకపోతే ఒక డాలర్ లాగా అమ్మవారిని పెట్టుకొని ఏదో ఒక రూపు, లక్ష్మీ రూపున పర్లేదు, పెట్టుకొని చక్కగా అమ్మవారికి చేయాలి. ఇక ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది, అలాగే ఏ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుందండి? ఇంట్లో వీళ్ళు ఏంటంటే నిమ్మకాయలతో అమ్మవారికి 108 నిమ్మకాయలతో మాల వేయడం, తర్వాత ఎర్రని వస్త్రాలు అంటే రెడ్ కలర్ చీర, రెడ్ కలర్ గాజులు, మొత్తం రెడ్ అంటే మిరపకాయ ఉంటుంది బ్రైట్ రెడ్ కలర్, ఆ కలర్ చీర జాకెట్ అమ్మవారి నైవేద్యం పెట్టాం. గారెలు నైవేద్యం పెట్టాం అంటే మినువులతో నానబెట్టి, మినువులు అంటే మినపప్పు ఫైన్ కాకుండా పొట్టుతో ఉంటుంది మినపప్పు. అవునండి. సో మినువుల్ని నానబెట్టి మినప గారెలు, సో మినప గారెలు వేయడం, నిమ్మకాయ పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టడము, ఈ విధంగా ఆరాధన చేయడము. ఒక ముత్తైదుని ఎర్ర చీర ఎర్రని గాజులు ఇచ్చి ఆవిడకి వాయినం ఇవ్వడం, అలాగే బాల ముత్తైదుకున్న ఎర్రని లంగా జాకెట్ కానీ ఎర్రని గౌను కానీ ఇచ్చి బాల చక్కగా పసుపు పారాయణ పెట్టి కాళ్ళకి వాళ్ళకి ఆరాధించాలి అమ్మవారిని. అనుగ్రహం అమ్మ మాకు ఈ సంవత్సరం అంతా మాకు అన్ని అనుకూలంగా మార్చిరా అనుగ్రహించు అని చెప్పి దండం పెట్టుకోవడం. ఈ విధంగా చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. సో దుర్గే రక్షిణ నమః అనే మంత్రం కంటిన్యూ జపం చేసుకుండాలి. ఈ పూజ చేసేటప్పుడు గట్టిగా అరవడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ అనేది ఉండకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని అర్చించాలి. ఎందుకంటే మనకి స్థిరం అనేది కలగడమే కష్టం. ఎందుకంటే రాహుగ్రహం కానీ కేతుగ్రహం కానీ ఎప్పుడు కూడా ఏంటంటే మన బుద్ధిని పక్కదారి పట్టించేస్తాయి. చేయాలనిపిస్తే ఆ రోజు ఏదో ఒక ఫోన్ వచ్చి భయపడ్డము, బాధపడ్డము, ఆ రోజు ఇంట్లో ఏదో గొడవ పడ్డము. ఎందుకంటే మనం చేసే సమస్యల నుంచి బయటపడాలి కదా చేస్తున్నాం. అలాగే పరీక్షిస్తుంది అమ్మవారు. ఏ పరీక్ష అయినా మాకు పెట్టకుండా అమ్మ మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆవిడకి ఈ నామాన్ని జపం చేసుకుంటూ పూజ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయమ్మా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే. ఇక 8వ రోజు దుర్గాష్టమి నాడు రాహుగ్రహ శాంతి రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.